ఆచార్య దేవ, హేమంటివి జాతి నెపమున సూత సుతున కిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట, ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు, కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఇంత ఎలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనవుడు శివసముద్రాల భార్యకు గంగా గర్భమును జనించలేదా? ఈయనది ఏ కులము? నాతో చెప్పిందివేమయ్యా. మా వంశానికి మూల పురుషుడు అయిన వశిష్ఠుడు దేవవేషయకు ఊర్వశిపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్యయకు అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలంగానే అందు పరాశురుణ్ణి, ఆ పరాశురుడు పల్లెపడుచు అయిన మత్స్యగ్రంథి అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పినతల్లి అంబికతో మా తండ్రిని, పినపితామహి అయిన అంబాలికతో మా పినతండ్రి పాండురాజును. మా ఇంటి దాసిచే ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తించబడుచున్న ఈ విదురదేవుణ్ణి కనలేదా? సందర్భావసారములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములచే సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదములెందులకు